హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద కోడ్ బ్రేకర్. నేను మీ స్వాతిని. ఇప్పటి వరకు మీరు పైథాన్ గురించిన వీడియోస్ చాలానే చూసుంటారు. అవన్నీ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కాబట్టి అవి మీకు అంతగా అర్థం కాకపోవచ్చు. కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా పైథాన్ కోర్స్ని తెలుగులో నేర్పించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ప్రారంభిస్తున్నా. ఇంకా మనం ఆలస్యం చేయకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళినట్లయితే అసలు మనం పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం. వై వీ లర్న్ పైథాన్ అనేది చూద్దాం. అంటే పైథాన్కి సింపుల్ అండ్ ఈజీ టు లర్న్ అంట. అంటే సింపుల్ అండ్ ఈజీ టు లర్న్ అంటే పైథాన్ అనేది చాలా సులభంగా ఉంటుంది. ఎందుకు సులభంగా ఉంటుంది అని చెప్తున్నారంటే పైథాన్కి చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనమాట. అంటే సింపుల్ అంటే ఇప్పుడు మనం సింటాక్స్ చూస్తే ఎవరైనా చదవగలుగుతారన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగే ఉండిద్ది. కాబట్టి పైథాన్ అనేది సింపుల్ అండ్ ఈజీ టు లర్న్. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే వెబ్ డెవలప్మెంట్. పైథాన్ అనే దాన్ని వెబ్ డెవలపింగ్లో మనం యూస్ చేస్తాం. అంటే ఒక యాప్స్ డెవలప్ చేయడానికి కానీ, గేమ్ డెవలప్ చేయడానికి కానీ, అలా ఒక వెబ్సైట్ డెవలప్ చేయడానికి కానీ, ఇవన్నీ చేయడానికి మనం వెబ్ డెవలప్మెంట్ అనేది యూస్ చేస్తాం. సో పైథాన్ అనేది వెబ్ డెవలపింగ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. మన థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే పైథాన్స్ పాపులారిటీ అండ్ హై శాలరీ అనమాట. పైథాన్కి ఇప్పుడున్న వాటి ప్రకారం కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ పైథాన్కి ఎక్కువ పాపులారిటీ ఉంది. అండ్ నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే హై శాలరీ అన్నమాట. పైథాన్ నేర్చుకున్న వాళ్ళకి హై శాలరీ ఎక్కువగా ఉంది. హై శాలరీ అనేది డిమాండింగ్గా ఉంది. సో ఈ రీజన్స్ వల్ల మనం పైథాన్ అనేది నేర్చుకోవాలి. మన నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే పైథాన్ నేర్చుకోవడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. పైథాన్ మీరు నేర్చుకోవడం వల్ల సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్స్ అనేవి మీరు పొందుకుంటారు. అండ్ నెక్స్ట్ మీ సొంతంగా మీరే ఒక గేమ్ కానీ యాప్ కానీ డెవలప్ చేయగలుగుతారన్నమాట. అలాంటి ఎందుకు మీ సొంతంగా మీరే గేమ్ అండ్ యాప్ డెవలప్ చేస్తారని చెప్తున్నారంటే పైథాన్లో కొన్ని ఫ్రీ డిఫైన్ మోడల్స్ అండ్ లైబ్రరీస్ అనేవి మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల మనం ఈజీగా గేమ్ కానీ యాప్ కానీ డెవలప్ చేయగలుగుతాం. మన నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ అనమాట. పైథాన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు తెలిసిన ఒక మాడ్యూల్ వచ్చేసరికి మ్యాట్ప్లాట్లిబ్ అనమాట. సో ఈ మాడ్యూల్ యూజ్ చేసి మనం గ్రాఫ్స్ కానీ పై చార్ట్స్ కానీ ఇవన్నీ తయారు చేయొచ్చు. సో వీటన్నిటిని ఏమంటారు మనం గ్రాఫిక్స్ అంటాం. కాబట్టి పైథాన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేది చాలా ఈజీ అనమాట. మన నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్రేమ్వర్క్స్. పైథాన్లో ఆల్రెడీ కొన్ని ఫ్రీ డిఫైన్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, లైక్ జాంగో, ఫ్లాస్క్, బాటిల్ లాంటివి అనమాట. సో ఈ ఫ్రేమ్వర్క్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మనం ఒక గేమ్ కానీ యాప్ కానీ అనేది మనం ఎంతో ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకొని. మన నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ కంప్యూటింగ్. సో సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ కంప్యూటింగ్లో పైథాన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. మన రియల్ లైఫ్లో మ్యాథ్స్ కన్నా మనం పైథాన్లో మ్యాథమెటిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం పైథాన్లో మ్యాథమెటిక్స్ని ఎంతోగానో యూజ్ చేస్తాం అనమాట. లైక్ బార్ గ్రాఫ్స్ గీయడానికి యూజ్ చేస్తాం, పై చార్ట్స్ గీయడానికి యూజ్ చేస్తాం, ఒక స్క్వేర్ గీయడానికి యూజ్ చేస్తాం. సో మ్యాథమెటిక్స్ అనేది పైథాన్లో ఎంతగానో యూజ్ అవుతుంది అన్నమాట. కాబట్టి పైథాన్ని సైంటిఫిక్ మ్యాథమెటికల్ కంప్యూటింగ్గా మనం పైథాన్నిలో యూజ్ చేస్తాం. సో మనము ఒక పైథాన్ నేర్చుకోవడం వలన ఇన్ని రకాల ఫీల్డ్స్లో జాబ్స్ అనేవి పొందవచ్చు. అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్స్ పొందవచ్చు, వెబ్ డెవలపింగ్ చేసుకోవచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఒక ఓన్గా గేమ్ డెవలప్ చేయొచ్చు, అండ్ మ్యాథమెటికల్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ చేయొచ్చు. ఇలా అన్ని రకాల ఫీల్డ్స్లో మీరు చేయొచ్చు అనమాట కేవలం ఒక పైథాన్ నేర్చుకోవడం వల్ల. సో మీరు పైథాన్ అనేది నేర్చుకోవటం ఈజీయా కాదా? నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైథాన్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అంటున్నారు. ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అని ఎందుకు అంటున్నారు అంటే పైథాన్ అనేది చాలా ఫ్రీగా మనం ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అర్థం. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబుల్. క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబుల్ అని ఎందుకు అంటున్నారంటే పైథాన్ని ఫ్రీగానే కాదు ఏ సిస్టంలో అయినా కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లైక్ లైనెక్స్, మ్యాక్, విండోస్, రాస్బెర్రీ పై, అలా మీరు ఏ సిస్టంలో అయినా కానీ పైథాన్ అనేది ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే పైథాన్కి లాస్ట్ స్టాండ్ లైబ్రరీ ఉంది. లాస్ట్ స్టాండ్ లైబ్రరీ అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక గేమ్ని డెవలప్ చేయాలి అనుకుంటున్నారు పైథాన్లో.
సో పైథాన్ దానికి సంబంధించిన రిలేటెడ్ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ అన్నిటిని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కేరాస్, టెన్సార్ ఫ్లో, పాండాస్, నంపై అలా కొన్ని లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ని మన పైథాన్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో వీటన్నిటిని మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మన గేమ్ డెవలప్మెంట్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి పైథాన్కి లాస్ట్ స్టాండ్ లైబ్రరీ ఉందని మనం చెప్పుకుంటాం. మన 4th పాయింట్ చూసుకున్నట్లయితే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అన్నమాట. పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారన్నమాట. సో ఇప్పుడు నేను మీరు చెప్తున్న వీడియో మీరు ఒక మొబైల్లో చూడొచ్చు, లేదంటే ఒక ల్యాప్టాప్లో చూడొచ్చు. సో ఈ మొబైల్ అండ్ ల్యాప్టాప్ అనేవి ఏంటి, ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఇలాంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ, రియల్ వరల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ ప్రోగ్రామింగ్ వాళ్ళకి చూపించడాన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. దీన్నే పైథాన్లో ఊప్స్ కాన్సెప్ట్ అని కూడా అంటారన్నమాట. కాబట్టి పైథాన్ అనేది మనం టోటల్గా ఒకసారి చూసుకున్నట్లయితే పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ పైథాన్కి లాస్ట్ స్టాండ్ లైబ్రరీ ఉంది. పైథాన్ అనేది క్రాస్ ప్లాట్ఫామ్ కంపాటబుల్ అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పైథాన్ అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 4 మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఇది ఈరోజు సెషన్ ఫ్రెండ్స్. ఇంకా మీకు పైథాన్కి సంబంధించిన తెలుగు వీడియోస్ కానీ తెలుగు ట్యుటోరియల్స్ కానీ కావాలనుకుంటే నా ఛానల్ని చూస్తూనే ఉండండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కోడ్ బ్రేకర్.